హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ థింగ్స్ టుగెదర్ బై అమ్మ. ఇవాళ మీకు హెల్దీ హెయిర్ మాస్క్ చూపించబోతున్నాను. అది బీట్రూట్ ఇలా నీట్గా వాష్ చేసుకొని మనము మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా. అండ్ ఇఫ్ నీడెడ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు నేను చూపించిన సైజులో కట్ చేసుకుంటే ఏంటంటే గ్రైండ్ అవ్వడానికి ఈజీగా అవుతుంది. చూడండి, ఫైన్ పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము జ్యూస్ ఫిల్టర్ ఉంటుంది కదా, దాంట్లో వేసి మొత్తం మనం జ్యూస్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసుకుందాము. ఒకవేళ దగ్గర లేకపోతే ఒక క్లాత్లో వేసి కూడా మీరు జ్యూస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చూడండి, డార్క్ పింక్ కలర్లో మనకి జ్యూస్ అనేది వచ్చేస్తుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి జ్యూస్ అనేది మొత్తం వచ్చేస్తుంది. ఇక్కడ నేను 200 గ్రామ్స్ గోరింటాకు పౌడర్కి 250 గ్రామ్స్ బీట్రూట్ తీసుకున్నా. నాకు లైట్ పింక్ కలర్ వస్తే చాలు. సో మీకు డార్క్ కలర్లో కావాలి అంటే 500 గ్రామ్స్ ఆఫ్ బీట్రూట్ తీసుకోండి. నేను ఈ బీట్రూట్తో పాటు డికాషన్ కూడా యాడ్ చేసుకున్నా. మంచి కలర్ రావాలంటే డికాషన్ ప్లేస్లో మీరు బీట్రూట్ జ్యూస్తోనే మిక్స్ చేసుకోండి. అండ్ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేశాక దాన్ని పడేయకుండా ఇట్లా ప్లాంట్స్కి వేస్తే బాగా పెరుగుతాయి ప్లాంట్స్ అనేవి. మనకి ఏది వేస్ట్ చేయకూడదు కిచెన్లో. ఇలా మనం మంత్లీ ట్వైస్ హెయిర్కి అప్లై చేస్తే మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. అండ్ మన బాడీ టెంపరేచర్ అనేది కూడా కూల్కి వస్తుంది. ఇలా మనం కన్సిస్టెన్సీ చూసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని మనం హెయిర్కి అప్లై చేసి ఒక 2 hours తర్వాత మైల్డ్ షాంపూతో వాష్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకొని ఆ తర్వాత నార్మల్ హెడ్ బాత్ మన డైలీ రొటీన్ ఫాలో అయిపోవచ్చు. ఈ పేస్ట్లో నేను ఎగ్ వైట్ కూడా యాడ్ చేస్తున్నా. ఎందుకంటే హెయిర్ అనేది మనం ఈ గోరింటాకు పెట్టుకుంటే కొంచెం రఫ్ అయిపోతుంది. ఆ రఫ్నెస్ని అవాయిడ్ చేయడానికి మనం ఎగ్ వైట్ యాడ్ చేస్తున్నాము. అండ్ అంతే సింపుల్, మనకి హెల్దీ న్యాచురల్ హెయిర్ కలర్ రెడీ. మా వీడియోస్ మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.